ఢిల్లీ లిక్కర్ స్కామ్ కాదు, ఇప్పుడు లిక్కర్ స్కామ్ కాదు, ఓన్లీ కేసు అనే అనాలి. ఎందుకంటే స్కామ్ లేదని రౌస్ అవెన్యూ కోర్టు తేల్చింది. ఈ కేసులో 23 మందికి రిలీఫ్ ఇచ్చింది. అందులో అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్తో సహా అప్పటి ఉప ముఖ్యమంత్రి సిసోడియా, కల్వకుంట్ల కవిత, ఈ ముగ్గురితో పాటు 23 మందికి రిలీఫ్ ఇచ్చింది. వాస్తవానికి రాజకీయంగా కవితకు ఇది బిగ్ రిలీఫ్ అని చెప్పాలి. ఆమె సొంతంగా పార్టీ పెట్టి యోచనలో ఉన్న క్రమంలో లిక్కర్ స్కామ్ ఆమె వెంటాడిన నేపథ్యంలో 5.5 నెలల పాటు జైలు జీవితాన్ని గడిపిన కల్వకుంట్ల కవిత గారు మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. కవిత గారు, కడిగిన ముత్యంలా బయటకు వస్తామని చాలాసార్లు చెప్పారు. కడిగిన ముత్యం అయ్యారా ఈరోజు? నమస్కారం అండి, థ్యాంక్ యూ నాకు ఈ సమయం ఇచ్చినందుకు. డెఫినెట్గా ఒక న్యాయ వ్యవస్థ ఇచ్చినటువంటి తీర్పు ద్వారా, అది కూడా ప్రత్యేకించి అనేకమైనటువంటి అంశాలు, ఆ యొక్క విచారణలో జరిగినటువంటి లోపభూయిష్టమైనటువంటి వ్యవహారాలు, ఏకపక్షంగా చేసినటువంటి కేసులో ఉండేటటువంటి అనేక అంశాల మీద కూడా కోర్టు చాలా పెద్ద ఎత్తున దాదాపు 600 పేజీల జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సంపూర్ణంగా నేను కూడా ఇంకా తీర్పును చదవలేదు. కాకపోతే ఎవరైతే ఈ కేసును విచారణ చేశారో ఆ అధికారిని కూడా విచారించమన్నట్టుగా నేను ఒక పేపర్లో చిన్న ఏదో న్యూస్ క్లిప్పింగ్లో కూడా చూడడం జరిగింది. అంటే అంత బలంగా ఏదైతే ఒక అబద్ధాల మాయాజాలాన్ని అల్లడం జరిగిందో ఆ మాయాజాలాన్ని అంతా కూడా కోసివేసే విధంగా లిటరలీ ఇవాళ కోర్టు తీర్పు రావడం అన్నది చాలా మారల్ స్ట్రెంగ్త్, నైతిక బలము, 1000 ఏనుగుల నైతిక బలాన్ని నాకైనా, జాగృతి నాయకులు కార్యకర్తలకైనా, మా కుటుంబ సభ్యులకైనా ఇవాళ ఇచ్చిందని చెప్తున్నాను. అదేవిధంగా కడిగిన ముత్యంలాగా వస్తానని డే 1 చెప్పా. నాకు సంబంధం లేదు, ఏ విషయంలో కూడా సంబంధం లేదని చెప్పాను. ఇవాళ అదే నిజం అని చెప్పి కోర్టు చెప్పడం చాలా సంతోషం. 5.5 నెలల పాటు జైలు జీవితాన్ని గడిపారు కల్వకుంట్ల కవిత. కేసీఆర్ కూతురు అంటే అంశతూలిక పాన్పుల మీద వచ్చిన కవితగా చూస్తారు అందరూ. అలాంటి కవిత 5.5 నెలల పాటు ఒక రాజకీయ కక్షతో ఈ కేసు పెట్టారని మీరు చాలాసార్లు చెప్పారు. అదే కేసీఆర్ గారు కూడా చెప్పారు. బీఆర్ఎస్ని వ్యక్తిగతంగా, బీఆర్ఎస్తో పాటు నన్ను అణిచివేయడానికి నా కూతుర్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేశారని కూడా ఆయన ఆరోపించారు. ఆ రోజు మీరు సమర్థించారు. కానీ ఇదే రోజు కేటీఆర్ గారు ట్వీట్ చేస్తే మాత్రం దాన్ని వ్యతిరేకించారు. అంటే పార్లమెంట్ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడానికి కూడా ఇది కారణం, ఈ ఎన్నికల్లో ఓడించడానికే ఇటువంటి ప్రయత్నం చేసింది బీజేపీ అని చెప్తే ఎట్లా, ఈ వైరుధ్యాన్ని ఎట్లా చూడాలి మేడం? నా మాటలు ఎప్పుడు వైరుధ్యం లేదండి. 1, 2 మీరు అన్నట్టు 5.5 నెలలు కేసీఆర్ బిడ్డగానే కాదు, ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగానే కాదు, ఎవరు కూడా తిహార్ జైల్లో, ఆ మహిళల జైల్లో ఉండడం అనేది చాలా దుర్భరంగా ఉంటుంది. ఆ సమయంలో నా పిల్లలు అప్పుడే ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్ రాస్తున్నటువంటి మా అబ్బాయి, వాడిని వదిలిపెట్టి వెళ్ళడము, నేను పడ్డటువంటి మానసిక వేదన, ఇవాళ వచ్చిన తీర్పు కూడా తీర్చలేనిది, పూడ్చలేనిది. నా సమయం, నా జీవితంలో 5.5 నెలల సమయం ఎవరు తిరిగిస్తారు అంటే, తిరిగి చూసుకుంటే జవాబు లేనటువంటి ప్రశ్న. జనరల్గా ఎవరైనా క్యాన్సర్ వచ్చి చచ్చిపోతారంటే కూడా ఒకరోజు బతికితే ఎక్కువ అనుకుంటాం. ఎవరైనా బెడ్ మీద ఉంటే వెంటిలేటర్ మీదకి వెళ్ళి తీసేయాలంటే కూడా ఇంకొక గంట ఉండాలి మా వాళ్ళు అనుకుంటాం. అట్లాంటిది నా జీవితంలో 5.5 నెలలు నా పిల్లలకు దూరం అయ్యి రకరకాల ఆరోగ్య సమస్యలతో బాధపడడం అన్నది మామూలు విషయం కాదు. సో పర్సనల్లీ అయినా ఆ సమయంలో నా మీద జరిగినటువంటి వ్యక్తిత్వ హననం మీకు కూడా తెలుసు. ఆ ట్రోలింగ్, ఆ భాష, ఆ అబ్యూజు. నన్ను జైలుకి తీసుకెళ్తుంటే నా కొడుకు టీనేజర్, వాడిని పిలిచి చెప్పా, నాన్న ప్లీజ్ ఇంటర్నెట్ చూడక నాన్న అని చెప్పి వెళ్ళా జైలుకి నేను. అంటే నాకు తెలిసి ఎంత విషం కక్కుతారో ఇంటర్నెట్లో. ఆ పిల్లలు చూస్తే ఆ ఎగ్జామ్స్ టైంలో వాడు ఎట్లుంటాడో, మనోనిబ్బరం కోల్పోతాడేమో అనే భయంతో. అంటే ఎందుకు ఇంత చెప్తున్నా అంటే అండి, ఇంతవరకు ఎప్పుడు కూడా నేను చెప్పలేదు. మీరు చూసారు ఏ ఇంటర్వ్యూలో కూడా నేను చాలా స్ట్రాంగ్గా మాట్లాడే చెప్పలేదు. ఎందుకు ఇంత షేర్ చేసుకుంటున్నా అంటే, ఇంత హింస, ఇంత క్షోభ ఎందుకు పడ్డా అండి నేను? పార్టీ కోసమే కదా, కేసీఆర్ గారి కోసమే కదా. ఇవాళ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నా వల్ల, ఈ కేసు వల్ల జరిగిందని నేను ఈరోజు పరమ సంతోషంగా ఉండాల్సిన రోజు. ఈరోజు కేటీఆర్ గారు కంగ్రాచులేషన్స్ చెప్పి వదిలేస్తే అయిపోయేది. అట్లా కాకుండా అసలు 2 ఎన్నికలు ఓడిపోవడానికి ఈ కేసు కారణం అనేటటువంటి మాట మాట్లాడారు కదా, చాలా తీవ్రంగా బాధించిందండి నన్ను. ఎందుకంటే మీరు యాజ్ అ సీనియర్ జర్నలిస్ట్ ఈ ఎన్నికల్లో మొత్తం మీరు కూడా చూశారు. ఏం జరిగిందండి అసెంబ్లీ ఎన్నికల్లో డిస్కషన్? అరే 15 మంది కేసీఆర్ వేరే వాళ్ళకి సీట్లు ఇస్తే అయిపోతుండే కదా అన్నారు. దోపిడీదారులుగా ముద్రపడ్డ ఎమ్మెల్యేలకు, హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు, అత్యాచారాలు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలకు, జనము వీళ్ళు వద్దు అని రిప్రజెంటేషన్ ఇచ్చిన ఎమ్మెల్యేలను కూడా వాళ్ళ నెత్తిన బలవంతంగా రుద్దడానికి ప్రయత్నం చేస్తే, నేను ఎవరిని పెడితే వాళ్ళకు ఓటేయాలి, మంచోడైనా చెడ్డోడైనా పుట్టోడైనా పొడోడైనా
నేను చెప్పినోని కోటేయాలనే అహంకార ధోరణితో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కూటమి ఎదురైంది. కానీ అది గమనించకుండా Yes. ఇప్పుడు కూడా తప్పును పక్కోల మీదకి ట్రాన్స్ఫర్ చేయడం ఏంటండి? ఇవాళ నిజంగా నాకు ఎంత సంతోషకరమైన రోజు, నాకైనా నా కుటుంబానికైనా. ఈ రోజు ఆ ట్వీట్ దానివల్ల ఇప్పుడేంటి, నేను అసెంబ్లీ ఎన్నికల్లో మా లోటుపాట్లన్నీ కప్పిపుచ్చుకోవాలి, పార్లమెంట్ ఎన్నికల్లో డెఫినెట్గా చర్చ నా మీద జరిగింది, ఆల్రెడీ నేను అప్పటికి జైల్లో ఉన్నా. అసెంబ్లీ ఎన్నికలు జరిగింది నవంబర్లో, రిజల్ట్ వచ్చింది డిసెంబర్లో, నన్ను అరెస్ట్ చేసింది మార్చిలో, ఏది వచ్చే నెక్స్ట్ ఇయర్ మార్చిలో. ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది? ఓకే, పార్లమెంట్ ఎన్నికల్లో ఏమైనా ఎఫెక్ట్ అయింది, చర్చ జరిగిందంటే ఐ కెన్ అండర్స్టాండ్, ఎవ్రీబడి కెన్ అండర్స్టాండ్. కానీ అంతకన్నా 2 ఏళ్ల ముందు నుంచి నా మీద కేసు నడుస్తుంది కదా. ఆ మధ్యలో జరిగిన అన్ని ఎన్నికలు ఓడిపోయారా మీరు? మునుగోడు ఓడిపోయారా? హుజూర్ నగర్ ఓడిపోయారా? చెప్పండి. అట్లా కాదు కదా, ఒక లాజిక్ ఉండాలి. నేనేమంటున్నా, నిజం చెప్పాలి, నిజం చెప్పాలి. ఇవాళ అసెంబ్లీ ఎన్నికలు మొత్తం స్పీచ్లు రివైండ్ చేసి చూద్దామండి. ఒకవేళ నా మీద పెట్టిన కేసు వల్ల ఓడిపోతే ఒక్క స్పీచ్లో అన్న కేసీఆర్ గారు నా కేసు గురించి మాట్లాడారా? ఒక్క స్పీచ్లో అన్న కేటీఆర్ గారు నా కేసు గురించి మాట్లాడారా? అంటే ఇప్పుడు ఆపోజిషన్ పార్టీ దాడి చేస్తుంటే దానికి జవాబు ఇస్తాం కదా. ఒక్క దాంట్లో ఇచ్చారు, మీరు చూసుకోండి. నేను కాదు, నేను ప్రజల్ని కోరుతున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకోసం అంటున్నా అంటే, ఇటువంటి అబద్ధాలు, ఇటువంటి నీలాప నిందలు, వీటి వల్లనే మనసు విరిగిపోయి దూరమైనమండి. ఇవాళ దీని మీదకి వెళ్ళి మన అహంకారం ఎంతవరకు వెళ్ళిపోయింది? ఒక గద్దరని వస్తే లోపల రానియం, ఒక మంత్రి వస్తే డైరెక్ట్గా లోపల పోడేలు, ఒక ఎమ్మెల్యేకి ఎప్పుడు అపాయింట్మెంట్ దొరుకుతుందో తెలియదు. ఇక సామాన్య కార్యకర్తలకైతే వెంకటేశ్వర స్వామి దర్శనం దొరుకుతుంది కానీ ఇంకెవరి దర్శనం దొరకదు అనేటటువంటి పరిస్థితి వచ్చింది. కానీ ఈరోజు చాలా మంది మర్చిపోయి కేవలం ఈ కేసు వల్ల అనడము ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? అది కూడా ఈరోజు ఇంత హ్యాపీ తీర్పు వచ్చింది. నేను నా పిల్లలు ఎంత నవ్వుకుంటూ ఉండే సమయంలో మొత్తం తీసి ఓటమంతా నేను ఎత్తి మీద రుద్దుతామంటే కరెక్టా? చూస్తూ ఊరుకోగలుగుతాం? పొలిటికల్లీ కరెక్టా? మీరు ఆలోచించండి. యు ఆర్ దేర్ ఇన్ దట్ ఎలక్షన్. అసలు అది క్వశ్చనా? మీరు ఆలోచించి చెప్పండి. అసలు ఆ టైంలో ఉన్న డిస్కషన్ ఏంటి? 30 మందిని మారిస్తే అయిపోతుండే, 15 మందిని మారిస్తే అయిపోతుండే, అరే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే అయిపోతుండే, అరే ఎందుకు పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేగా, పిల్ల చచ్చిపోయింది ప్రవళిక అనే పాప ఆనాడు పాపం చనిపోయింది. ఎంత ఇన్సెన్సిటివ్ కమెంట్స్ చేసినామండి ఆ రోజు, గుర్తులేదా? సో ఇవన్నీ పక్కన పెట్టి నీ మెడలో దండేసేస్తాం, నీ వల్ల ఓడిపోయామంటే అది నాకు ఎంత చెడ్డ పేరండి. నేను నా కుటుంబం, నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పాలిటిక్స్, ఒక వ్యక్తిగా నేను ఇవాళ ఎంత రిజాయిస్ అవ్వాల్సిన రోజు. ఈ రోజు మీరు నా ఆనందాన్ని అంతా ఆవిరి చేసే విధంగా ట్వీట్ చేస్తే డెఫినెట్ గా నేను రియాక్ట్ అవుతాను. కానీ మీ కుటుంబ సభ్యులు కేసు విషయంలో తోడు నీడగా ఉన్నారు. చాలా మందికి కృతజ్ఞతలు చెప్పారు. ఈ రోజు నాకు తోడు నీడగా ఉన్నారు, ఫ్లైట్లలో అప్పులు చేసి వచ్చి కూడా నన్ను పరామర్శించిన వాళ్ళకు కృతజ్ఞతలు చెప్పారు. కానీ మీకు తోడు నీడగా హరీష్ రావు వచ్చారు, మీకు తోడు నీడగా కేటీఆర్ వచ్చారు, మీ ఈ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వచ్చారు. మరి వాళ్ళకు మాత్రం కృతజ్ఞతలు చెప్పలేదు. నాతో వచ్చిన వాళ్ళందరికని చెప్పాను కదండి. నేను పర్టికులర్గా అమ్మ నాన్న పేరు తీసుకొని చెప్పాను, మా అత్తమ్మ మామయ్య పేరు తీసుకొని చెప్పాను, అందరికి కృతజ్ఞతలు చెప్పాను నేను. కాకపోతే కంఫర్టబుల్గా చార్టర్డ్ ఫ్లైట్లో వచ్చిన వాళ్ళకన్నా నా కోసం అప్పులు చేసి ఒక గ్రూప్ కలిసి చీప్ బుకింగ్ చేసుకొని అందులో 10,000 5,000 జమ వేసుకొని వచ్చిన నా కార్యకర్తలు నాకు తెలుసండి. చాలా మంది వచ్చారు. నేను వచ్చిన ప్రతి హియరింగ్కి పాపం వాళ్ళు వచ్చి నిలబడి అక్క 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 అని ధైర్యం చెప్పి వెళ్ళారు నాకు. వాళ్ళనైతే నేను జీవితకాలం మర్చిపోలేను కదండి. సో నేను వాళ్ళనే మెన్షన్ చేశాను, వాళ్ళనే మెన్షన్ చేస్తాను, వాళ్ళ కోసమే పనిచేస్తాను ఫ్యూచర్లో. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కానీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమికి కానీ మీరు ఎంత కాదన్నా కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఒక పద్ధతి ప్రకారం లిక్కర్ రాని కవిత ఈ స్కామ్ 3,000 కోట్లు మిగులుతాయి కవితకు ఒక సంవత్సరానికి అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు, ప్రజల్లోకి తీసుకెళ్లారు. అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం అంటేనే అవినీతి కుటుంబంగా ముద్ర వేసి విపరీతంగా ఒకవైపు కాళేశ్వరం, ఒకవైపు లిక్కర్ స్కామ్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఇంజెక్ట్ చేయడం మూలంగానే ఈరోజు బీఆర్ఎస్ అధికారం కోల్పోయిందంటే మీరు దాన్ని సమర్థించారా? నేనేమంటున్నా అంటే బీఆర్ఎస్కి చాలా పెద్ద సోషల్ మీడియా ఆర్మీ ఉంది కదండి. మరి ఒకవేళ ఈ లిక్కర్ కేసు వల్ల పార్టీకి నష్టం జరుగుతుందంటే మరి గడ్డి బీక్తున్నారా బీఆర్ఎస్ సోషల్ మీడియా? ఇప్పుడు మీరు చూడండి, మొత్తం ట్వీట్లు అయితే అబద్ధం చెప్పవు కదండి, సోషల్ మీడియాలో ఉన్న పోస్టులు అయితే డిలీట్ చేసినా కూడా ఉంటుంది కదా. నా మీద ఎప్పుడైతే కేసు పెట్టారో అప్పటి నుండి నన్ను జైలుకి పంపించే వరకు, నేను జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత అసలు బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా నాకు ఒక్కసారన్నా సపోర్ట్గా మాట్లాడిందా మీరు చూడండి. ఓకే, నా మీద ప్రచారం చేస్తున్నటువంటి సందర్భంలో పెద్ద నాయకులు ఇవాళ ట్వీట్ పెట్టిన కేటీఆర్ గారు బిఫోర్ పార్లమెంట్ ఎలక్షన్ ఒక్కసారన్నా నన్ను డిఫెండ్ చేస్తూ ప్రెస్ మీట్ పెట్టారా మీరు ఆలోచించండి. ఇప్పుడు ఒకవేళ పార్టీకి ఇది చాలా నష్టం జరుగుతుందంటే పార్టీ నాయకులు ఏం చేస్తారండి? అయితే చాలా అట్లా కాదు బై, మా నాయకురాలు కరెక్ట్, ఈమె నేను చెప్తున్నా అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టాలి కదా, డిఫెండ్ చేసుకోవాలి కదా. కాళేశ్వరం డిఫెండ్ చేసిరా లేదా? మరి ఎందుకు కవితను డిఫెండ్ చేయలేదు? ఆనాడు డిఫెండ్ చేయకపోయినా నేను అంత బాధపడలే.
ఇవాళ నా కుటుంబం నేను అరే ఇంత పెద్ద చెరలోంచి బయటపడ్డామని సంతోషంగా ఉండే రోజు మీరు ట్వీట్ చేసి ఎంత పెద్ద గాయాన్ని రేపుతున్నారండి. ఎట్లా అవుతుంది? నేను ఎట్లా కారణం అవుతా బీఆర్ఎస్ పార్టీ ఓటమికి? ఏం తప్పులు లేవా? ఇండ్లన్నీ కట్టేసినామా? డబుల్ బెడ్రూమ్ ఇండ్లని ప్రతి జిల్లాకు నీళ్ళు వచ్చినాయా? ఇవాళ నేను 10 జిల్లాలు పర్యటన చేసి వచ్చిన. ఒక్క ఎకరం నీళ్ళు రాని నేను చెప్తున్నా. నిన్న నడిగడ్డ పోయి వచ్చినా అండి, ఒక్క సుక్క నీళ్ళు వస్తలేదు కృష్ణ నీళ్ళు. తప్పులు లేవా? అరే తప్పులన్నీ నా మెడలేయాలని ఇదేమి అన్యాయం అండి? నాకు అర్థం కాదు. ఎంత సతాయిస్తారండి ఒక మనిషిని. నాకు ఆనాడు నేను చెప్తున్నానండి, నాకు బతుకమ్మ అంటే నేను చాలా వింత మనిషిని అండి. నేను ఏదన్నా స్టార్ట్ చేస్తే చాలా మొండి మనిషిని చెప్తున్నాను. గట్టిగా స్టార్ట్ చేస్తాను. బతుకమ్మ నేను ప్రజల కోసం ప్రారంభించిన రోజు 9 రోజులు ఎవ్రీ బతుకమ్మ, ఇప్పటికి కూడా రైస్ కూడా తినను నేను. అంత నిష్టగా చేస్తాను నేను. అట్లాంటి బతుకమ్మ ప్లేస్లో లిక్కర్ బాటిల్స్ పెడితే ఏం బిక్తుందండి? బీఆర్ఎస్ సోషల్ మీడియా డిఫెండ్ చేయలేదు అన్నాడు. ఇవాళ తీయండి, టైం లైన్ తీయండి. మీ బతుకమ్మ రూపంలో లిక్కర్ బాటిల్ పెట్టి ప్రచారం చేశారు. బీజేపీ వాళ్ళు అంత దిగజారి ప్రచారం చేస్తుంటే మీ బిడ్డని, మీ ఆడబిడ్డని, మీ నాయకురాల్ని నన్ను డిఫెండ్ చేయకుండా ఎలక్షన్ ఓడిపోయినా మేము ఎల్లెలకబడ్డాం అని చెప్పి ఇప్పుడు అంటే మీకు అంత కెపాసిటీ లేదా డిఫెండ్ చేసుకునేది? ఐ వాజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ బీఆర్ఎస్ అండి. సరే ఇప్పుడు అంటే ఐఎమ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ బీఆర్ఎస్. కానీ మీరు కేసీఆర్ కూతురుగా మీకు ఎంపీ ఇచ్చారు, ఎమ్మెల్సీ ఇచ్చారు, కావాల్సిన హోదాలన్నీ ఇచ్చారు, కావాల్సిన పదవులన్నీ ఇచ్చారు. మీరు ఓడిపోయినా మళ్ళీ పదవి ఇచ్చారు. ఇంకా కేసీఆర్ కూతురుగా కాకుండా ఒక ఉద్యమ నాయకురాలుగా మీకు ఇంకా ఏం కావాలని కోరుకున్నారు? ఇంకా ఏమి ఇవ్వలేదని కోరుకున్నారు మీరు? ఇప్పుడు ఇంటర్వ్యూ ఎందుకు పెట్టిరో నాకు తెలియదండి. మీరు బీఆర్ఎస్ పార్టీని ప్రమోట్ చేయదలుచుకోండి, నన్ను ఏదో ఇన్సల్ట్ చేయాలని పెడితే మీకు ఏదో క్వశ్చన్స్ అని మిమ్మల్ని బయట 100% ఆన్సర్ చెప్తాను. మీకు బయట ఇవన్నీ క్వశ్చన్ లేదు. నేనేమంటున్నా అంటే నేను అడిగిన ప్రశ్నలకు కనీసం జవాబు ఇవ్వకుండా మళ్ళీ నన్ను ఒక క్వశ్చన్ అడగాలని చూస్తున్నారు. నో ప్రాబ్లం. మీరు నన్ను కాంటాక్ట్ ఇక్కడ నుంచి నేను ఇది చెప్తుంటే ఇవన్నీ టైం లైన్ లో వెనక్కి వెళ్తున్నా, నో ప్రాబ్లం, నేను చెప్తాను. మీ విషయం ప్రజలకు తెలియాలని చెప్తున్నా. నేనేమంటున్నా అంటే నాకు ఏమీ ఉద్యమం చేయకుండానే, ఉద్యమంలో నేను ఏమీ పని చేయకుండానే నాకు పోనీ ఎంపీ ఇచ్చారు, అసలు నా కాంట్రిబ్యూషనే లేకుండానే ఎమ్మెల్సీ ఇచ్చారు అనుకుందాం ఒక్క నిమిషం. మరి ఏం ఉద్యమం చేసిరని సత్యేంద్రారెడ్డి గారికి మంత్రి ఇచ్చిండండి? ఏం ఉద్యమం చేసిరని శ్రీనివాస్ యాదవ్ గారికి మంత్రి ఇచ్చారు? ఏం ఉద్యమం చేసిరని సత్యవతి రాథోడ్ గారికి మంత్రి ఇచ్చారు? వీళ్ళ మీదనే కదా మనం ఉద్యమం చేసింది. కడియం శ్రీహరి గారికి డిప్యూటీ సీఎం లేదంటే తెచ్చుకొని పక్క పార్టీలో నుండి. అంటే బీఆర్ఎస్ పార్టీ కోసం రక్తం వచ్చేటట్టు పనిచేసిన, చెమటోడ్చి పనిచేసిన మాలాంటి వాళ్ళకి పదవులు ఇస్తేనేమో ఇలా మీకు ఫేవర్ చేసినామని చెప్తారు. పార్టీ బయట ఉండి కేసీఆర్ గారిని బండబూతులు తిట్టిలో తీసుకొని మంత్రి పదవులు ఇచ్చి గొప్ప పని చేసిండ్రా? ఏమో ఇప్పుడు నాకు ఇచ్చారు, తప్పేముంది? మసునచారి గారికి ఇచ్చిర్రు, తప్పేముంది? ఈటల రాజేంద్రనకి ఇచ్చిర్రు, తప్పేముంది? కొప్పులీశ్వరనకు నేనే ఇప్పించుకున్న బరాబర్ దగ్గరుండి మంత్రి పదవి, తప్పేముంది? చేయలేదా మేము ఉద్యమం? అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయలేదండి? అందరూ చేసినామండి, ఇవన్నీ 100% చేసినాం. మీరు తీయండి. మహిళా మంత్రులు లేరని చెప్పి డైరెక్ట్ ఓపెన్ గా మాట్లాడినా నేను. ఐఎస్బీ లాంటి ప్రెస్టీజియస్ సెమినార్ లో మాట్లాడినా నేను. ఐ ఆల్వేస్ క్వశ్చన్ ఇంటర్నలీ ఆల్సో, ఎక్స్టర్నలీ ఆల్సో. బయట కూడా చెప్పండి. మీరు తెలంగాణ జాగృతి పేరుతో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో, బయట ప్రపంచంలో కూడా బతుకమ్మ పేరుతో మీరు చేసిన ఉద్యమం నేను ప్రత్యక్షంగా చూశాను. తెలంగాణ జాగృతి పేరుతో మహిళా లోకాన్ని తెలంగాణ ఉద్యమం వైపు ఏ విధంగా నడిపించారో చూశాను. తర్వాత జైలు జీవితం అనేది నిజానికి మీరు ఈరోజు కన్నీళ్లు పెట్టుకొని మీడియా ముందు మాట్లాడినారు. ఇప్పటివరకు జైలు జీవితం గురించి మీరు ఎవరికి చెప్పలేదు. మీరు పడ్డ బాధ, మీ పిల్లలు, మీ కుటుంబ సభ్యులకు దూరంగా ఉన్నారు, మీ ఫాదర్కు దూరంగా ఉన్నారు, మదర్కు దూరంగా ఉన్నారు. 5 నెలల జీవితం, అది కూడా తిహార్ లాంటి కరడుగట్టిన ఉగ్రవాదులు ఉండే జైల్లో ఉన్నారు. ఒకసారి ఆ పడ్డ ఆవేదన ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఒకసారి చెప్పాలి మేడం మీరు. అంటే ప్రధానంగా ఒకటండి, ఇప్పుడు మన దేశంలో రాజకీయం ఎట్లయిపోయిందంటే నేను చెప్పినట్టు వింటేనేమో నువ్వు అన్ని రకాలైనటువంటి కంఫర్ట్స్ వస్తాయి, అన్ని రకాలైనటువంటి పొజిషన్. ఏ పార్టీ అయినా నన్ను ప్రశ్నిస్తే, నన్ను ఎదిరిస్తే, నన్ను అడిగితే నీ ఫిలాసఫీ నాకు నచ్చడం లేదంటే అది బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, సస్పెండ్ చేయడం, ఎత్తవతలు పడేయడం, కేసులు పెట్టడం చూస్తూనే వచ్చు. ఇప్పుడు మీలాంటి జర్నలిస్టులు ఉన్నారు, బోల్డన్ కేసులు పెట్టారు. ఒక పిల్లాడు ఎవడన్నా సోషల్ మీడియాలో పిల్లగాడు ట్వీట్ పెడితే అరెస్టులు చేశారు, బోల్డన్ జరిగినాయి. అట్లాంటి వాతావరణంలోనే నా మీద కూడా కేసు పెట్టడం జరిగింది. నా మీద కూడా ఈడీ కానీ సిబిఐ ఇంటికి రావడం కానీ ఇవన్నీ కూడా జరిగినాయి అనేటటువంటిది నేను గత 4 ఏళ్ళుగా చెప్తూనే ఉన్నా. ఈ 4 ఏళ్ళు నేను నరకయాతన పడ్డాయండి. అందులో నార్మల్గా నేను ఎందుకు ఇంత ఆవేదనతో ఉన్నా అంటే, ఇప్పుడు జరగాల్సిన టైంలో కొన్ని పనులు జరగాలండి. మీకు ఆకలిస్తున్నప్పుడు అన్నం పెడితే వాడు దేవుళ్ళలాగా కనిపిస్తుంది.
ఆల్రెడీ మీరు బిర్యానీ తిని వచ్చినాక పప్పన్నం పెట్టేటోడికి ఓకే సరే పెట్టాలనే ఇంటెన్షన్ ఉంది, కానీ మీ పర్పస్ సర్వ్ అయిపోయింది అప్పటికి. నన్ను కేసులు వెంటాడుతున్న సమయంలో బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కనీసం చూడకుండా, పట్టించుకోకుండా, మాట్లాడకుండా ఇప్పుడు ఏదో సేవ్ చేస్తున్నట్టుగా ఇలా పొద్దున్న నుంచి రకరకాలుగా ట్వీట్ చేయడం అన్నది కరెక్ట్ కాదు. 2, నేను జైల్లో ఉన్నటువంటి సందర్భంలో కూడా జస్ట్ ఒక ఫస్ట్ 15 days మా బాబు ఏదైతే వాడు టీనేజర్ కాబట్టి బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఆ స్ట్రెస్లో ఉంటాడు, నన్ను అరెస్ట్ చేసిన స్ట్రెస్లో ఉంటాడు కాబట్టి చాలా నేను కూడా ఆవేదన పడ్డాను. విపరీతంగా బ్లడ్ ప్రెషర్ పెరిగిపోయింది. ఎప్పుడైతే మా పెద్ద అబ్బాయి వచ్చి చిన్న అబ్బాయితో ఉన్నాడు అనేటటువంటి విషయం తెలిసిందో అప్పటి నుంచి కొంచెం స్వాంతనబడి ఆ తర్వాత కొంత యోగా చేయడం కానీ లేకపోతే ఏదో బలంగా ఫేస్ చేద్దామనే ఆలోచన చేసినాం. బట్ స్టిల్ ఓ 15 kilos వెయిట్ లూజ్ అయ్యి చాలా హెల్త్ ఇష్యూస్ అవ్వచ్చు. బట్ అటువంటి టైంలో కూడా ఎవరు వచ్చి మాట్లాడినా ధైర్యంగా మాట్లాడి పంపిన. ఇప్పుడు నన్ను క్రిటిసైజ్ చేస్తున్న సత్యవతకు వచ్చారు, వాళ్ళందరూ కూడా చెప్పిన అక్క గట్టిగా ఉండండి, ఏం కాదు, ఇది పొలిటికల్ కేసు అని. ఆర్ఎస్ ప్రవీణ్ గారు వచ్చారు, వారికి అదే చెప్పిన. రామన్న వచ్చారు, హరీష్ ఎవరు వచ్చినా కూడా నేను ఒకటే మాట చెప్పిన, గట్టిగా ఉండండి, ధైర్యంగా ఉండండి, పార్టీని కాంప్రమైజ్ కావద్దు అన్నటువంటిది చెప్తూ వచ్చాను. సో అల్టిమేట్గా నేననేది ఒకటే అండి, నేను పడ్డ బాధ పార్టీ కోసం కాదా, ఇవాళ ఆ బాధలోంచి నాకు రిలీఫ్ వచ్చే టైంలో నీ వల్లే పార్టీ ఓడిపోయిందని చేసేటటువంటి ట్వీట్ న్యాయమా ధర్మమా, నేను ఇంతే అడగదలుచుకున్నాను. మేడం, మీరు జైలు జీవితం మీకు అనేక పాఠాలు నేర్పుంటుంది. ఆ పాఠాల నేపథ్యంలోనే ఇప్పుడు వచ్చి కొత్తగా పార్టీ పెట్టాలనుకున్నారా? బీఆర్ఎస్ పార్టీ నుంచి విభేదించారా? నేను ఎక్కడ విభేదించినా అండి, మీరు ఫ్యాక్ట్స్ మర్చిపోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ నన్ను సస్పెండ్ చేసింది, నేను సస్పెండ్ చేయడానికి కావాల్సిన మెటీరియల్ వాళ్ళకి ఇచ్చారు మీరు అని అంటున్నారు. నేనేం చేయలేదు. ఏం మెటీరియల్ ఇచ్చా అనుకుంటున్నా? అంటే మీరు సొంత ఎజెండాతో ముందుకెళ్తున్నారు, పార్టీ విధానాన్ని కాకుండా మీరు సొంత ఎజెండాతో ప్రజల్లోకి వెళ్తున్నారని వాళ్ళు సస్పెండ్ చేశారు. లేదండి, నేను మొత్తం బీఆర్ఎస్ కండువా వేసుకొని దాదాపు 47 నియోజకవర్గాలు తిరిగి ప్రతి చోట క్యాడర్ని యాక్టివేట్ చేసే ప్రయత్నం చేశా. ఓటమితో నిరుత్సాహంగా ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. అనేక సమస్యలు బీఆర్ఎస్ కండువా వేసుకొని వెళ్ళి నేను సాల్వ్ చేశాను. 47 కాన్స్టిట్యున్సీస్ తిరిగిన నేను. ఎందుకు సస్పెండ్ చేసిరో నాకైతే ఇంతవరకు అర్థం కాలేదు. ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ అడగలేదు, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు అన్నారు. మరి ఇప్పుడు నాకన్నా భయంకరంగా పార్టీని తిట్టినటువంటి రవీందర్ రావు గారేమో పార్టీలోనే ఉన్నాడు. ఆయన్నే నా సస్పెన్షన్ కాయడానికి చైర్మన్ అంట. ఆయన సార్ను విమర్శించింది డైరెక్ట్గా చూపిస్తాను. నేనేనాడు విమర్శించలేదు. కేసీఆర్ గారు నన్ను సస్పెండ్ చేసిన తర్వాత కమెంట్ చేస్తున్నాను. నేను అక్కడక్కడ డెఫినెట్గా లోటుపాట్లు ఎత్తి చూపిస్తున్నా, రేపు నాడు కూడా ఎత్తి చూపిస్తా. కానీ అసలు నన్ను ఎందుకు సస్పెండ్ చేసినా ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీకే క్లారిటీ లేదు. వాళ్ళకు ఉంటే తప్పకుండా లేదు కదా, ఎందుకు చేయాలని చెప్పండి. మీరు పార్టీ కోసం అన్ని అహర్నిశలు కృషి చేశారు. అధికారంలో ఉన్నప్పుడు కృషి చేశారు, అధికారం లేకముందు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి మీ వంతు పాత్ర పోషించారు. ఆ తర్వాత కూడా మీరు అధికారం కోల్పోయిన తర్వాత కూడా పార్టీని యాక్టివేట్ చేసే కార్యక్రమం చేశారు. ఎందుకు? అందరి ప్రశ్న, మా ప్రశ్న, ప్రజల ప్రశ్న, మీ పక్షాన ఉన్న ప్రశ్న అందరూ ఒకటి, ఎందుకు కవిత బయటకు రావాల్సి వచ్చింది? బయటకు రావాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? అంటే ఈ ప్రశ్న మీరు తప్పు పర్సన్ అడుగుతున్నారు. ఈ ప్రశ్న మీరు కేటీఆర్ గారిని అడగాలి, ఈ ప్రశ్న మీరు కేసీఆర్ గారిని అడగాలి. ఎందుకంటే బయటికి పంపించింది వాళ్ళు, నేను కాదు. బయటకు వచ్చి నన్ను సస్పెండ్ చేశారు పార్టీని. నన్ను కనీసం ఎక్స్ప్లెనేషన్ అడగలేదు. పార్టీ ఎక్స్ప్లెనేషన్ అడిగితే నేను చెప్పగలిగేదాన్ని, కానీ ఏం అడగకుండా బయటకు పంపించేస్తే నేను చూస్తే ఎందుకు ఊరుకుంటా అండి? నాది కూడా ఉద్యమం బ్లడ్డే కదా, మామూలు బ్లడ్ కాదు కదా. ఇన్సల్ట్ 10 మంది ముందు చేసి నువ్వు సైలెంట్ ఉండమంటే నేను ఎందుకుంటాను? నేను ప్రజల్లోనే ఉండాలనుకున్నాను. ప్రజల్లో ఇన్సల్ట్ అంటే సస్పెన్షన్ ఇస్ ద బిగ్గెస్ట్ ఇన్సల్ట్ కదా. వితౌట్ ఆస్కింగ్ యూ, ఆ పార్టీకి అంత లాయల్ గా బ్లడ్ పెట్టి పనిచేసినటువంటి వాళ్ళను ఏం చెప్పకుండా టక్కని సస్పెండ్ చేస్తే ఎందుకు చేయాలి సస్పెన్షన్? అడగాలి కదా, పిలిచి అడగాలి కదా. కేసీఆర్ గారన్నా అడగాలి, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులను అడగాలి, ఏదైనా డిసిప్లినరీ కమిటీ అన్న అడగాలి. సరే, పార్టీ వేదికల మీద అడగలేదు, కనీసం కుటుంబ సభ్యులుగా కుటుంబ వేదికల మీద కూడా మిమ్మల్ని పిలిచి మాట్లాడడం జరగలేదా అంతర్గతంగా? లేదు, చెప్పాను కదా నేను. ఆ లెటర్ లీక్ అనేటటువంటి ఎపిసోడ్ ఎప్పుడైతే అయిందో అంతకన్నా 2 months ముందు నుండి నన్ను సస్పెండ్ చేసిన రోజు కూడా నేను తెల్లారి ప్రెస్ మీట్ చెప్పాను కదా. కేటీఆర్ అని ఇంతవరకు మాట్లాడలేదు నాతో. 100 రోజులు 120 రోజులు అయిపోయింది అప్పటికే. అసలు ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, కనీసం ఒక మహిళా ఎమ్మెల్సీ గారు బాధపడుతూ భవన్లో ప్రెస్ మీట్ పెడితే కూడా తను మాట్లాడలేదంటే మరి ఏమో, మరి అది ప్రజలే అడుగుతారు ఏదో సందర్భం. ఏ తండ్రికైనా అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు బాగుండాలి, ఆమె బాగా పనిచేయాలి, గౌరవం పెరగాలి, మీతో ఆమె గౌరవం పెరగాలి, ఆయనతో మీకు గౌరవం పెరగాలి. కానీ కేసీఆర్ లాంటి తండ్రికి అయితే ఇంకా ఎక్కువగా ఉంటుంది. అలాంటి తండ్రి మీరు బయటకు వెళ్ళి సోషల్ మీడియా, బీఆర్ఎస్ సోషల్ మీడియా మీ మీద దుమ్మెత్తిపోస్తుందని చెప్తున్నారు. నిజానికి చాలా పరుషమైన పదజాలంతో కూడా
సోషల్ మీడియా దుమ్మెత్తిపోతుంటాయి. ఇవన్నీ ఒక తండ్రిగా ఆయన జీర్ణించుకుంటారా అనుకుంటారా మీరు? అది ఆయన అడగాలి కదా ప్రశ్న. నన్ను అడిగితే నేను మీరు తండ్రి, మీరు పెరిగిన ఆయన పంచన చేరిన కూతురు, ఆయన దగ్గర ఆయన ఒళ్ళో పెరిగిన కూతురుగా మీకు ఏమనిపిస్తుంది ఇదంతా జరుగుతుంటే? నేను ఒక మాట చెప్తున్నా అండి, అది మీరు తనని అడగాలి. నేను ఇక్కడ విక్టిమ్, నేను కాదు చేసింది, నేను కాదు సస్పెండ్ చేసింది. అంటే దీని వెనక కేసీఆర్ లో ఉన్న కుటుంబ సభ్యులు ఉన్నారనుకుంటారా ఈ సోషల్ మీడియా దుష్ప్రచారం వెనుక? అదంతా నేనేమంటున్నా అండి, ఇప్పుడు అది జరిగిపోయిన చర్చ. గత 9 నెలలుగా నేను పడుతున్న బాధ తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. సరే, నా బాధ ప్రపంచం బాధ కాదని బలంగా నమ్మే వ్యక్తులు నేను ఒకదాన్ని. నాకు ఎంత బాధ ఉన్నా, వాళ్ళు నన్ను ఎంత ఇన్సల్ట్ చేస్తున్నా, నేనేం చేస్తున్నా, ప్రజలకున్న కష్టాలు తీర్చడానికి వెళ్తున్నా, నాకు చేతనైతే పని చేస్తున్నా. జనం బాట పేరుతో వెళ్ళినాం మేము, దాదాపు ఒక 18-19 జిల్లాలు తిరిగిన ప్రతి జిల్లాలో 1, 2, 3 సమస్యలు తీర్చగలిగినాం. రేపు ఫ్యూచర్లో కూడా తిరుగుతాం, ఫ్యూచర్లో కూడా ప్రజల దగ్గరికి వెళ్తాం. నాకు తెలిసింది ఒకటే విద్య అండి, తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిన తర్వాత ప్రజల్లో మమేకమై తిరగడం, ప్రజల కోసం పనిచేయడం. రేపు కూడా అదే చేస్తా. ఎందుకు సస్పెండ్ చేసిరు, ఏం చేసిరు, అదంతా అయిపోయిన స్టోరీ. అది మూసేసిన చాప్టర్, మూసేసిన బుక్ బీఆర్ఎస్ అనేది. నా జీవితంలో నాన్నగారి మీద ఉండే గౌరవం పర్సనల్గా ఉంటుంది, అందులో ఎటువంటి అనుమానం లేదు. పొలిటికల్గా మాత్రం బీఆర్ఎస్ పార్టీకి నాకు కానీ, కేసీఆర్ గారికి నాకు కానీ ఎటువంటి సంబంధం ఉండకూడదు. నా పని నేను చేసుకుంటాను. అమ్మా నాన్న ఈ రోజు మీ కేసు పోయినందుకు సంతోషించుంటారా? 100%. నేను ఫస్ట్ మదర్కి ఫోన్ చేసి ఆశీర్వాదం తీసుకున్నాను. డెఫినెట్గా సంతోషపడతారు కదా, ఎందుకు సంతోషపడతారు? పర్సనల్ వేరు, పొలిటికల్ వేరు. మీ అంటే కేసీఆర్ గారు ఏమైనా కాల్ చేసినా, మీరు చేసి బ్లెస్సింగ్స్ ఏమైనా తీసుకున్నారా? ఏమైనా కేసు పోయింది కదా. లెట్స్ మూవ్ బియాండ్ దీస్ క్వశ్చన్స్. ఓకే మేడం, ఇప్పుడు ఇంకో కొత్త చర్చ వస్తుంది. కేసు మీరు ఏదైతే బీజేపీ వాళ్ళకి ఏం కావాలో అది కవిత చేసి పెట్టారు. బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేయాలి, బీఆర్ఎస్ పార్టీని స్ప్లిట్ చేయాలి. బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన కవిత ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ అందించారు కాబట్టి ఇప్పుడు మీ కేసు నుంచి విముక్తి లభించిందని ఒక కొత్త చర్చ వస్తుంది. దీనికి ఏం సమాధానం చెప్తారు? అంటే బీఆర్ఎస్ పార్టీ బాగా నష్టపోయిందని చెప్తున్నారా మీరు? నష్టపోయిందని అనుకుంటున్నారు, ఎందుకంటే మీలాంటి వ్యక్తులు బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీరేమనుకోవడం లేదా, నష్టపోలేదు అనుకుంటారా? మీ వల్ల నష్టం జరగలేదు. ఆర్గ్యుమెంట్ ఎవరు అంటున్నారు? నాకు క్వశ్చన్ అర్థం కాలే. ఎవరు అంటున్నారు? బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు అని మీరు అడిగారని క్లారిటీ కోసం. నేనైతే నష్టపోయిందని అనుకుంటున్నాను. మీలాంటి ఒక పెద్ద వ్యక్తి బయటకు వస్తే ఖచ్చితంగా పార్టీకి నష్టం జరుగుతుంది, దానివల్ల బీజేపీకి లాభం జరుగుతుంది. వాళ్ళకి కావాల్సింది బీఆర్ఎస్ ని వీక్ చేయాలి. ఆ మేరకు మీరు ఆ టాస్క్ కంప్లీట్ చేశారు కాబట్టి ఈ కేసులో విముక్తి లభించిందని. ఫస్ట్ థింగ్, అట్లా మాట్లాడిన వ్యక్తికి మెడకాయ మీద తలకాయ లేదని అర్థం. ఎందుకోసం చెప్తున్నా అంటే, కోర్టు ఇచ్చింది తీర్పు, బీజేపీ ఇవ్వలే. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, కోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద పోయినసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడితే కోర్టు పిలిచి మరీ కంటెంప్ట్ ఆఫ్ కేసు కింద క్షమాపణ లెటర్ ఇచ్చేంత వరకు వదిలిపెట్టలేదు. ఇవాళ కూడా నేను బీజేపీ వాళ్ళు మాట్లాడింది విన్నాను. రామచంద్రరావు గారు ఏది పడితే అది మాట్లాడుతున్నారు, కోర్టు ఆయన జోబులో ఉన్నట్టు మాట్లాడుతున్నారు. నేను ఖచ్చితంగా ఆయన స్టేట్మెంట్ను కూడా పంపిస్తాను కోర్టుకి. పోయినసారి ఏమో కోర్టు సుమోటో తీసుకుంది, ఈసారి మేము కూడా ట్యాగ్ చేస్తాం. తర్వాత ఇంకో కాంగ్రెస్ పెద్ద మనిషి కూడా అట్లేదో మాట్లాడినట్టున్నారు, అవి కూడా ట్యాగ్ చేస్తాం. అంటే ఒక పక్షం గెలిచింది అంటే అసలు స్పోర్టివ్గా తీసుకోవడం కానీ, ఇందులో ఏదైనా మెరిట్ ఉంటుంది అనేటటువంటి ఫీలింగ్ పక్కన పెట్టి దుమ్మెత్తిపోయడం అని అలవాటు చేసుకున్నారు. అట్లా మాత్రం చూస్తూ ఊరుకునేది లేదండి. వాళ్ళిద్దరిని కూడా కోర్టుకైతే రిపోర్ట్ చేస్తారు. కోర్టులు ఆధారాలు సాక్ష్యాలను బట్టి తీర్పునిస్తుంది. అదే తీర్పు ఆధారాలు సక్రమంగా ప్రూవ్ చేయలేకపోయారు, సాక్ష్యాలను సరిగా ప్రవేశపెట్టలేకపోయారని మీ కేసు కొట్టేశారు. ఇప్పుడు రాజకీయ చర్చ అంతా మిమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు, మిమ్మల్ని విచారించినప్పుడు పెద్ద హంగామా చేశారు. అసలు కవిత అంటే ఈ లిక్కర్ స్కామ్లో మొత్తం కీలక పాత్ర పోషించింది, ఢిల్లీలో మీటింగ్లు పెట్టింది, ఇక్కడ మీటింగ్లు పెట్టింది, ఈ సౌత్ గ్రూప్కి సంబంధించిన ఆ వార్డు ఇప్పుడు తీసేశారనుకోండి, సౌత్ గ్రూప్ అనొద్దని. ఈ గ్రూప్నంతా ప్రాతినిధ్యం వహించి 1000 కోట్ల స్కామ్ పాల్పడిందని పెద్ద ఎత్తున నేషనల్ మీడియా, అవసరమైతే ఇంకా ఇంటర్నేషనల్ మీడియాలు కావచ్చు, అంత పెద్ద ప్రచారం చేసిన వాళ్ళు కోర్టుకు సరైన సాక్ష్యాలు ఇవ్వలేదు, కోర్టుకు సక్రమంగా ఆధారాలు ఇవ్వలేదు, అందుకే కోర్టు కొట్టేస్తుందనే వాదన వినిపిస్తుంది. అంటే బీజేపీ ఏమైనా ఫేవర్ చేసిందనే విమర్శకు మీరు సూటిగా సమాధానం చెప్పండి. నాకెందుకు చేస్తుందండి బీజేపీ? నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టిందే బీజేపీ కదా, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, గవాయి గారు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చారో నా బెయిల్ అప్పుడు కూడా ఆయన గవర్నమెంట్ని భయంకరంగా క్రిటిసైజ్ చేశారు. సెకండ్ థింగ్. మూడవది, నాకు బీజేపీకి డిఎన్ఏ కూడా మ్యాచ్ కాదు, మీరు మర్చిపోండి. అది కాంప్రమైజ్ అయినటువంటి అనేక మంది రాజకీయ నాయకులు ఆ పార్టీలో చేరి ఎన్నో పదవులు పొందడం మనం చూసాం. కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి, అట్లాంటి ఆలోచన నాకు లేదు, ఎందుకంటే నేను తప్పు చేయలేదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్,
నిప్పు ఉంటే పొగ వస్తుంది అంటారు, ఇక్కడ నిప్పు లేదు పప్పు లేదు, అందుకని ఏం రాలేదు. Hmm. దాన్ని పట్టుకొని బీజేపీ వాళ్ళు మళ్ళీ ఏదో చేస్తున్నాం అప్పీల్. నేనేమంటున్నా, లీగల్ ప్రొసీజర్ విల్ కంటిన్యూ, లెట్ ఇట్ కంటిన్యూ. ఇవాళ ట్రయల్ కోర్ట్ ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో జనరల్గా 1000కి 1,00,000% ట్రయల్ కోర్ట్ ఆర్డర్ ప్రివేల్ అవుతూ ఉంటుంది నాకున్నటువంటి బేసిక్ పరిజ్ఞానం ప్రకారం. దానికి సంబంధించి అంశాలు మనం ముందుకు తీసుకెళ్దాం, లీగల్గా ఎట్లా వస్తే అట్లా చూద్దాం. కానీ ఇవాళ ట్రయల్ కోర్ట్ చెప్పినటువంటి అంశాల్లో అనేక అంశాలు, అది సౌత్ గ్రూప్ విషయం కావచ్చు, ఒక సిబిఐ ఆఫీసర్ గారు ఆయన చేసిన ఇన్వెస్టిగేషన్ మీద వీళ్ళు మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేయమనడం కావచ్చు, మీరు సెలెక్టివ్గా తీసుకుంటున్నారు అనడం కావచ్చు, అన్నిటికన్నా ముఖ్యంగా ఒక వ్యక్తిని మీరు నిర్బంధిస్తే ఆ తర్వాత మీరు విడిచిపెట్టినా కూడా ఆ సమయాన్ని, ఆ లిబర్టీని మీరు హర్ట్ చేసిన వాళ్ళు అవుతారని హార్ష్ కమెంట్స్ చేయడం కావచ్చు. ఇది ఒక మోడల్ జడ్జ్మెంట్ అవుతుంది. రేపటి నాడు ఎవరి మీద పడితే వాళ్ళ మీద పొలిటికల్ వెండేటా కోసం కేసులు పెట్టకుండా అవుతారని చెప్పి నేను బలంగా. సిబిఐ ఆల్రెడీ హైకోర్టును ఆశ్రయించాలనుకోకుండా కేవలం ట్రయల్ కోర్టు ఇచ్చిన క్లీన్ చిట్తో ఇంకా మీకు ఈ కేసు అంతా అయిపోయిందని అనుకోవచ్చా? అంటే కొంచెం న్యాయ వ్యవస్థ మీద అవగాహన ఉంటే అండి, శిక్ష అనేది కింద కొట్టేస్తుంది. శిక్ష ఎప్పుడైనా కింద కొట్టేస్తుంది, విడుదల కూడా కింద కొట్టేస్తుంది. దాని మీద అప్పీల్కి హైకోర్టుకి వెళ్ళినా సుప్రీంకోర్టుకి వెళ్ళినా మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ ట్రయల్ కోర్టులో అయిన తర్వాతనే జరుగుతుంది జనరల్. ఇవాళ ట్రయల్ కోర్టే క్లీన్ చీట్ ఇచ్చింది. సరే, లీగల్ అంశాలు పక్కన పెడదాం. మారల్గా ఇవాళ మొత్తం లోపభూయిష్టంగా అసలు కేసే లేని చోట కేసు కట్టే ప్రయత్నం చేశారు. కనీసం నేను ఇవి కూడా నేను ఫ్రేమ్ చేయను ఛార్జెస్ కూడా అని చెప్పి వారు చెప్పడం అనేటటువంటిది సంతోషం అండి. లెటస్ టేక్ వన్ డే ఎట్ ఎ టైం, అండ్ టుడే ఈజ్ మై డే. ఐఎమ్ గోయింగ్ టు ఎంజాయ్ దిస్. మీరు ఈ చాలా కాలంగా కేసు ఉన్నది, ఈ కేసు వల్ల పార్టీ పెట్టాలా, పార్టీ ఇంకా వాయిదా వేయాలా, కేసు తర్వాత క్లీన్ చీట్ వచ్చిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళాలనే ఒక మీమాంసలు ఉండి ఉంటుంది కదా. ఇప్పుడు దీంతో కడిగిన ముత్యంలో ఉన్న మీరు కొత్త పార్టీ పెట్టబోతున్నారు, 2 నెలల్లో పార్టీ పెట్టబోతున్నారు అన్నారు. ఆ సందర్భంలో అద్భుతాలు జరుగుతాయి అంటారు. అద్భుతాలు అంటే కేసీఆర్ గారు వచ్చి మీ పార్టీలో చేరుతారా, లేకపోతే ఇంకెవరైనా పెద్దవాళ్ళు వచ్చి చేరుతారా? ఒక విషయం అండి, నేను పార్టీ పెడతానని చాలా రోజుల ముందే చెప్పాను. కోర్టు ఇదంతా అవుతుందని కూడా నాకు తెలియదు. ఫస్ట్ థింగ్, ఇవాళ పొద్దున ఆర్డర్ వచ్చేంత వరకు కూడా నాకు తెలియదు. అదొకటి వదిలేస్తే, రెండవది పార్టీ పెట్టడం ఖాయం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలతోని ప్రజలు విసిగిపోయి ఉన్నారు. అది బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకి ఏం చేయకపోయినా మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిందంటే బీఆర్ఎస్ అండ్ బీజేపీ వైఫల్యం చెందారు దారుణంగా కాంగ్రెస్ పార్టీ యొక్క లోపాలను ఎండగట్టడంలో. దానివల్ల ఏం చేయకపోయినా ప్రజలు తిట్టుకుంటూ అయినా కాంగ్రెస్ పార్టీ కోటేయడం జరిగింది. సో ఈ రాష్ట్రంలో ఇంకొక ఆల్టర్నేటివ్ స్పేస్ ఉంది, ఇంకొక ఆల్టర్నేటివ్ పార్టీకి పొలిటికల్ స్పేస్ ఉందని నేను బలంగా నమ్ముతున్నాను. అది కూడా ఒక మహిళ ఇంతవరకు ఈ రాష్ట్రాల్లో 2 ఉమ్మడి రాష్ట్రాలు కలిపి డెఫినెట్గా ప్రజలకు మంచి చేయాలని బయలుదేరినప్పుడు మంచి ఆశీర్వాదం వస్తుందేమో అని నేను అనుకుంటున్నా. ముందుకెళ్తాం. అంతిమంగా ముఖ్యమంత్రి కావాలనేది మీ కోరిక? డెఫినెట్గా ముఖ్యమంత్రి అయితే ప్రజలకు చాలా పని చేయొచ్చండి, చాలా పవర్ ఉంటుంది. లక్షలాది మందికి ఒక పెన్ స్ట్రోక్తో హెల్ప్ చేయగలుగుతాం మనం. ఎస్పెషలీ చాలా పాలసీ చేంజెస్లో వాటి మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా ముఖ్యమంత్రి అనే పొజిషన్తో రాష్ట్రం యొక్క ప్రజలకు వారి ఫేట్ని పర్మనెంట్గా మార్చవచ్చు. దానికోసం కృషి చేస్తాం. కానీ అలాంటప్పుడు ఒక బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో ఏం చేయలేదు, అంతా అక్రమాలు చేసింది, లేకపోతే అవినీతి చేసింది, ఇవన్నీ పక్కకు పెడితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లు దాటింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది అనే బదులు మీరు తరచూ బీఆర్ఎస్ గత ప్రభుత్వం మీదనే దాడి చేస్తున్నారు. గత ప్రభుత్వం చేసిన అక్రమాల మీదనే ఎక్కువ దాడి చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకట్లా? అంటే మీడియాకి బీఆర్ఎస్ని నేను విమర్శించేది స్పైసీగా అనిపిస్తుంది కాబట్టి అది పికప్ చేస్తాను. మీరు అదే చెప్తున్నారు. మీరు ఎక్కడ చూడండి, నేను ఖచ్చితంగా కాంగ్రెస్ని ఫస్ట్ టార్గెట్ చేస్తాను. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నది వాళ్ళు. కానీ తెలంగాణ తొలి గవర్నమెంట్గా, తొలి ప్రభుత్వంగా వచ్చినటువంటి పార్టీకి మంచి బాటలు, ఒక మంచి పునాదులు వేసే అవకాశాన్ని చాలా సందర్భాల్లో కోల్పోయింది బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ 12 ఏళ్ళైనా కృష్ణా నీళ్ళు వస్తలేవు మహబూబ్ నగర్ కనంటే ఫస్ట్ 10 years ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి 80% బాధ్యత ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు 20% బాధ్యత. ఇంకో 3 years అయినాక వీళ్ళ మీద కూడా బాధ్యత పెరుగుతుంది. ఆ జిల్లా నుండి వచ్చిన ముఖ్యమంత్రి చేయకపోవడం ఆయన తప్పే, కానీ ముందు బాటలు వేసింది మనం. కాబట్టి దానికోసం బీఆర్ఎస్ పార్టీ వేసింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీని కూడా విమర్శిస్తాం, కాంగ్రెస్ కూడా విమర్శిస్తాం. కానీ మీరు తొలిదశ ఉద్యమం, మలిదశ ఉద్యమం మాట్లాడేటప్పుడు కేసీఆర్ గారు మలిదశ ఉద్యమంలో వచ్చారు, తెలంగాణ వచ్చే క్రమంలో ఆయన వచ్చారని కూడా ఈ మధ్యలో కమెంట్ చేశారు. నిజానికి కేసీఆర్ లాంటి ఒక శక్తి, ఒక వ్యక్తి లేకుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం చూసేవాళ్ళ అనేది బీఆర్ఎస్ నుంచి వస్తున్న మీకు ప్రశ్న. నేనేమంటున్నా, తెలంగాణ రాష్ట్రం తేవడం అనేది ఒక చరిత్ర. నేను ఇదివరకే చెప్పిన, మనందరికీ ఒక పేజీ, ఒక పారాగ్రాఫ్ ఉంటే తెలంగాణ ఉద్యమంలో
కేసీఆర్ గారికి ఒక పెద్ద ఉద్గ్రంథమే ఉంటుంది, ఒక బుక్ ఉంటుందని చెప్పాను నేను. మరి బీఆర్ఎస్ సోషల్ మీడియా వాళ్ళకి ఆ విషయం అర్థం కావాలి నేను చెప్పింది. ఒక వ్యక్తి చేసినటువంటి ఉద్యమాన్ని, ఒక వ్యక్తి సృష్టించినటువంటి చరిత్రని ఎవడు కూడా ఆపలేడు. కేసీఆర్ గారి విషయంలో ఆపలేడు. ఎస్, రాష్ట్రం రావడం ఒక చరిత్ర, వచ్చిన తర్వాత వచ్చిన రాష్ట్రాన్ని ఏ దిశలో నడిపించాం, ఎక్కడ విఫలమయ్యాం ఆలోచన చేసుకొని ముందడుగేస్తే రాష్ట్రం బాగుంటుంది. లేదు అట్లా కాదు, మేము రాష్ట్రం తెచ్చిన పార్టీ కాబట్టి మేము ఏ చెప్తే అదే మీరు వినాలంటే కుదరదు. వచ్చిన రాష్ట్రం బాగుపడదు. అంటే సరైన అడుగులు వేయలేదు, సక్రమంగా రాష్ట్రాన్ని తీసుకుపోలేదనే ఫీలింగ్ మీకుందా? ఇంకా ద మోర్ ఐ గోయింగ్ టు పీపుల్, ఎంత ఎక్కువ ప్రజల్లోకి వెళ్తున్నటువంటి సందర్భంలో అంత ఎక్కువ లోపాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. విద్యా వ్యవస్థ ఇప్పుడు తీసుకుంటే, ఇరిగేషన్ వ్యవస్థ ఇప్పుడు తీసుకుంటే, గత 10 సంవత్సరాల్లో జరగాల్సినంత పని జరగలేదన్నది వాస్తవం, 100% వాస్తవం. అదే వాస్తవాన్ని నేను చెప్తాను. ఎందుకు దానికి ప్రధాన కారణం కేసీఆర్ అంటే ఒక విజన్తో ముందుకు వెళ్ళాడు. కేసీఆర్ విధానాలు ఒక విజన్తోనే తెలంగాణ అభివృద్ధికి ముందుకు వెళ్ళాయని చెప్తున్నారు. తెలంగాణ జాగ్రఫిగా ఆయనకు తెలిసినంత ఎవరికి తెలియదు అనుకున్నారు. ఎందుకు, ఎక్కడ లోపం ఎక్కడ జరిగిందని మీ భావన? మీరు ఎందుకంటే వితిన్ ద పార్టీలో ఉన్నారు, అదే ఆ ఫ్యామిలీలో ఉన్నారు కాబట్టి లోపం ఎక్కడ జరిగింది అనుకున్నారు? ఇంప్లిమెంటేషన్ లో డెఫినెట్ గా చాలా దగ్గరలో డిఫికల్టీస్ వచ్చాయండి. రెండోది, ఒక కోటరీ ఏర్పడి అసలు కింద జరుగుతున్నటువంటి విషయాలు పైకి తెలియకపోవడం, కరెక్షన్కి, కోర్స్ కరెక్షన్కి అవకాశం లేకపోవడం, కరప్షన్కి ఎక్కువ స్కోప్ రావడం, ఆ అంశాలన్నీ పై వరకు చేరకపోవడం, ఇట్లా రకరకాల కారణాలు ఉన్నాయి. అయితే యాజ్ అ లీడర్ ఆ కారణాలు మనం అనుకుంటే ఎప్పటికప్పుడు కొంత కరెక్ట్ చేసుకుని కలిగి ఉండేవాళ్ళమేమో. ఆ ప్రయత్నం జరగకపోవడంతోనే రెండోసారి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చాలా అంశాల్లో విఫలమైనమని చెప్పక తప్పదు. దాంట్లో మేజర్ ఎజెండా నీళ్లు, నిధులు, నియామకాలు, మూడిట్లో కూడా దెబ్బపడింది. అసలు ప్రధాన ఎజెండానే చేయకపోతే మిగతా ఎజెండాలో ఎన్ని లోపాలు ఉన్నాయని ఇప్పుడు ఎత్తి చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. బట్ వాళ్ళు చేసినటువంటి లోపభూయిష్టమైన తోవలోనే వీళ్ళు కూడా నడుస్తూ ఉన్నారు, కాంగ్రెస్ కూడా. సో వీళ్ళు కూడా కోర్స్ కరెక్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి కూడా 2.5 ఏళ్లలో 2.5 లక్షల కోట్లు అప్పు తెచ్చాడు. కానీ ఈయన కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాడు. ఈయన కూడా పిల్లలు ఎడ్యుకేషన్ నాశనమయ్యే పరిస్థితి చేస్తాడు. సో అల్టిమేట్గా నష్టపోతున్నది ప్రజలు కాబట్టి అది నేను హైలైట్ చేస్తున్నాను. ఒక్కరి మీద నేను టార్గెట్ చేయట్లేదు. ఓవరాల్ ఇష్యూస్ మీద మాత్రం ఖచ్చితంగా నీళ్లు, నిధులు, నియామకాలు ఇది ట్యాగ్ లైన్ తెలంగాణ ఉద్యమానికి. ఆ తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇదే ట్యాగ్ లైన్తో పనిచేశారు. ఆ నీళ్లు అనే విషయంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ఒక ప్రాజెక్టు 1,00,000 కోట్లతో పెట్టారు. అదే అంత విఫల ప్రయోగంగా మీరు భావిస్తున్నారా? కాళేశ్వరం ప్రాజెక్ట్లో ఎక్కడైతే నష్టం జరిగిందో, ఎక్కడైతే ఎక్సెస్ వాటర్ ఇవ్వాలనే ప్రణాళిక చేశారో, 1,00,000 కోట్లు 89,000 కోట్లు ఖర్చు పెట్టినటువంటి ప్రాజెక్టులో 10 ఏళ్లలో 95,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాయి అనేటటువంటిది బీఆర్ఎస్ హయాంలోనే అఫీషియల్గా చెప్పినటువంటి లెక్కలు. స్థిరీకరణ వేరు, కొత్తగా క్రియేట్ చేసినటువంటి ఆయకట్టు వేరు. టేలెండ్లో సూర్యాపేట వరకు కూడా నీళ్ళు ఇచ్చాం, అందులో డౌట్ లేదు. అది స్థిరీకరణ కింద వస్తుంది. కొత్తగా క్రియేట్ చేసిన ఆయకట్టు ఏముంది అని అంటే కేవలం 95,000 ఎకరాలు అనేటటువంటి అధికారిక లెక్కలు, నేను చెప్పేది కాదు, ఆనాడు బీఆర్ఎస్లో ఇచ్చినటువంటి లెక్కలే చెప్తా ఉన్నాయి. సో నేనేమంటున్నా అంటే ఆనాడు జరిగినటువంటి మిస్టేక్స్ని ఇప్పుడున్న ప్రభుత్వం సవరించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఆ 89,000 కోట్లు అనేటటువంటిది ప్రజల సొమ్ము, అది కేసీఆర్ గారిది కాదు, రేవంత్ రెడ్డి గారిది కాదు. కాబట్టి ఇవాళ వాళ్ళు సవరించుకునే ప్రయత్నం చేస్తున్నారు. వెల్కమ్, తొందరగా సవరించాలి, ప్రజలకు నీళ్ళు ఇవ్వాలని కోరుకుంటున్నాను. కవిత గారు ఏది బయటకు వచ్చి మాట్లాడినా, బీఆర్ఎస్ తిట్టినా, కాంగ్రెస్ తిట్టినా, రేవంత్ రెడ్డి వెనుక ఉండి నడిపిస్తున్నాడు కవితనని చాలా మంది మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? అంటే కొన్నిటికి కాలమే సమాధానం చెప్తుందండి. ఒకరేమో రేవంత్ రెడ్డి నాయనుకున్నాడు అంటారు, ఇందాక అడిగిన ప్రశ్నలేమో బీజేపీ నాయనుకుంది అంటారు, ఇంకొంతమంది ఏమో కేసీఆర్ బయటికి పంపించి పార్టీ పెట్టిన అంటారు. అంటే ఇదంతా ఏంటంటే మహిళలు అంటే ఒక చులకన భావం అండి. మేము ఇండిపెండెంట్గా నిలబడలేమేమో, మాకెవరో ఒకరు సపోర్ట్ చేయాలేమో అని అనుకుంటున్నారు. అంత సీన్ లేదు. ఐఎమ్ ఏ ఉమెన్. నేను రాణి రుద్రమ ఏళ్ళ నేళ్లలో వచ్చిన మహిళను, చాకల ఐలమ్మ కొట్లాడినటువంటి స్ఫూర్తితో వచ్చిన మహిళను కాబట్టి ఖచ్చితంగా ఒంటరిగా నిలబడతా, బలంగా నిలబడతా. ఈ రాష్ట్రంలో ఒక ఆల్టర్నేట్ పొలిటికల్ శక్తిగా ఎదుగుతారు. ఎట్లా, ఏ ఎజెండాతో వెళ్తారు మీరు? అంటే ఇప్పుడు ఉన్న ఒక ఈ లాస్ట్ ఏ ఎజెండాతో వెళ్దాం అనుకుంటున్నారు? కొత్త పార్టీ పెడితే ఒక ఎజెండా బీసీలు అంటున్నారు, మీరు జ్యోతిరావు పూలే సిద్ధాంతాల మేరకు పోదాం అనుకుంటున్నారు. 42% రిజర్వేషన్ల మీద కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేస్తే వాళ్ళకన్నా ముందు మీరు సంబరాలు జరుపుకున్నారు. ఇవన్నీ చూస్తుంటే సరే కాంగ్రెస్ ఎజెండా అమలు చేస్తున్నారా లేదా అనేది పక్కకు పెడితే మీరు బీసీల ఎజెండాగా వెళ్తారా, మహిళల ఎజెండాగా వెళ్తారా, లేకపోతే తెలంగాణ సమగ్ర అభివృద్ధి ఎజెండాగా వెళ్తారా, లేకుంటే కవిత గారు సీఎం కావాలనే ఏకైక ఎజెండాతో వెళ్తారా?
ఇప్పుడు అవన్నీ చెప్తే నేను పార్టీ పెట్టినప్పుడు సర్ప్రైజ్ ఏముంటది మీకు, మీరు భలే ఉన్నారు. సర్ప్రైజ్ అద్భుతాలు అంటున్నారు. అంటే ఏదో ఒక ఎజెండా ఉంటుంది 2 నెలల్లో. పార్టీ పెట్టిన రోజు అన్ని డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రజలకు మా ఎజెండా నచ్చే విధంగానే రూపొందిస్తా ఉన్నాం. ఒక 50 కమిటీలు వేసినాం, 1 కాదు 2 కాదు, 50 కమిటీలలో అన్ని అంశాల మీద కూలంకుషంగా చర్చిస్తూ ఉన్నాం, అన్ని అంశాల మీద అధ్యయనం చేస్తూ ఉన్నాం. దాంట్లోంచి ఏమేం పాసిబిలిటీ ఉంటాయి, ఏమేం చేయగలుగుతామో ప్రాపర్గా చెప్పి ముందుకు వెళ్తాం. ప్రధానంగా బీసీల ఎజెండాని మీరు ముందుకు తీసుకెళ్ళారు, ఆ ఎజెండాతో ముందుకు వెళ్తున్నారు. అంటే తెలంగాణలో ఒకప్పుడు ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు బీసీలను ఇక్కడ ఎంకరేజ్ చేస్తే బీసీలు ఎక్కువ మంది రాజకీయాల్లోకి వచ్చారు, పదవులు వచ్చారు. మీరు అదే ఎజెండాతో ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నారా బీసీలను? జనరల్ గా ఎవ్రీ 25 years ఒక కొత్త తరం వస్తుందండి రాజకీయాల్లో. ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిన 25 ఏళ్ళకి కేసీఆర్ గారు పార్టీ పెట్టిన 25 ఏళ్ళకి ఇప్పుడు నేను వచ్చాను. నేను అనుకోవడం ఏంటంటే చాలా బలంగా ఒక కొత్త తరానికి అయితే అవకాశం వస్తుంది తెలంగాణలో. యూత్ కానీ, మహిళలు కానీ, బీసీలు కానీ, ఏ వర్గాలకైతే అధికారం దూరంగా ఉందో అటువంటి వర్గాలను అధికారంలోకి చేరువ చేయాలనేటటువంటి ప్రాథమిక లక్ష్యంతో నేను ముందుకెళ్తున్నా. అందులో నిటిగ్రిటీ ఉంటాయి, డీటెయిల్స్ ఉంటాయి, ఇష్యూస్ ఉంటాయి, దాంట్లో ఎజెండా ఉంటుంది. అవన్నీ కూడా పార్టీ పెట్టిన రోజు అనౌన్స్ చేస్తాం. బట్ ఫండమెంటలీ ఏ వర్గాలైతే అధికారానికి దూరంగా ఉన్నాయో వారిని అధికారంలోకి దగ్గర చేయడం అనేది ప్రాథమిక లక్ష్యంగా. బీఆర్ఎస్ అధికారంలో రావాలి, కేసీఆర్ గారు సీఎం కావాలి. కాంగ్రెస్ అధికారంలోకి రావాలి, ఆయన పొద్దున్న లేస్తే బీసీ పాట పాడతారు, రేవంత్ రెడ్డి సీఎం కావాలి. మీరు బీసీలో పాట పడతారు, కవిత సీఎం కావాలి. అంటే బీసీలు సీఎం కావాలని ఎవరు కోరుకోరా? కేవలం బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నాం, బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్తున్నారు తప్ప బీసీ ముఖ్యమంత్రి కావాలని మాత్రం ఇటు బీఆర్ఎస్లో చెప్పడం లేదు, కాంగ్రెస్ పార్టీలో చెప్పడం లేదు. మీరు కొత్త పార్టీ పెడితే మళ్ళీ సీఎం కావాలన్న కోరిక మీకే ఉందని చెప్తున్నారు. అంటే మీకు ఒక విషయం నేను అడుగుతా అంటే, మీరు ఇదే ప్రశ్న బీఆర్ఎస్ని అడగండి, కాంగ్రెస్ని అడగండి, ఆ పక్క ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీని అడగండి, వైఎస్ఆర్ గారిని అడగండి. ఎవరైనా కూడా ఒక మగవాడు సీఎం కావాలంటారు కానీ ఎవరు కూడా ఒక మహిళ సీఎం కావాలని అనట్లే. మీరు ఈ ప్రపంచంలో, ఈ దేశంలో వచ్చినటువంటి అన్ని రిపోర్ట్స్ చూడండి, మా మహిళలే అందరికన్నా బ్యాక్వర్డ్ ఉన్నారు. సో అందరికన్నా ఎక్కువ బీసీని, పెద్ద బీసీని నేనే ఈ రాష్ట్రంలో. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మేము బార్డర్ దాటి అటు పక్క పోతే ఆంధ్రలో నేను బీసీని, ఈ పక్క పోతే మహారాష్ట్రలో నేను ఎస్సీని. నాకు ఏం కులం ఉంటుందండి? ఫస్ట్ పాయింట్. 3వ పాయింట్ ఏంటంటే, ఈ రాష్ట్రంలో అనేక వర్గాలను పేరున ఏ వర్గాలకైతే మైక్ కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదో అటువంటి వర్గాలను దగ్గర తీసుకొని వాళ్ళ అభ్యున్నతి లక్ష్యంగా జాగృతి పనిచేస్తున్నారు. సో రేపు పొద్దున పొలిటికల్గా ఏం డెసిషన్ తీసుకోవాలన్నది పార్టీ పెట్టినప్పుడు ఎజెండాలో ప్రకటిస్తాం, అందులో ఏం అనుమానం లేదు. కాకపోతే మీరు ఇప్పుడు నన్నేదో ఇబ్బంది పెట్టి ఒక హెడ్లైన్ రాబట్టాలని చూడకండి. సిన్సియర్గా, సీరియస్గా ప్రజల కోసం పనిచేద్దాం అనుకుంటున్న నాకు ఇవాళ పొద్దున వచ్చిన జడ్జిమెంటు నేచర్ ఇచ్చినటువంటి బ్లెస్సింగ్ అని చెప్పి నేను బలంగా నమ్ముతున్నా. కాబట్టి ఆ బ్లెస్సింగ్తో ముందుకెళ్తాం, ప్రజల ఎజెండాతో ముందుకెళ్తాం, ఇంకా చాలా కాలం పనిచేస్తాం ఈ రాష్ట్రం. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలన, ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన పైన మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. రేవంత్ రెడ్డి గారి పాలన ఇప్పటి వరకు అయితే 0/10 అండి, అటర్ ఫ్లాప్. ఎందుకు? మహిళలకు ఫ్రీ బస్సు తప్ప ఇంకొక ఎక్కడ కూడా మహిళలు సాటిస్ఫైడ్ లేరు. రైతులకు రుణమాఫీ చేసినామని వీళ్ళు చెప్పుకోవడమే తప్ప రైతులు సాటిస్ఫైడ్గా లేరు. జరుగుతున్నటువంటి అనేక మోసాల నుంచి రైతుల్ని రక్షించే పరిస్థితి లేదు. నిన్నదాకా మొన్న నాగర్ కర్నూలులో జరిగినటువంటి దాడిలో బీసీ బిడ్డలు, దళితులు ఇబ్బంది పడుతుంటే కనీసం వాళ్ళ గురించి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. అదే ఒక్క ముఖ్యమంత్రి దగ్గరే 4 శాఖలు పెట్టుకొని, ఒకవేళ వేరే హోంమంత్రి ఉంటే ఇలా నాగర్ కర్నూలు పోతుండే కదండి. హోంమంత్రి గారు ఉంటే ఇంతమంది 160 మంది పిల్లలు చచ్చిపోయినాడు ఇప్పటి వరకు. విద్యాశాఖ మంత్రి సపరేట్ ఉంటే కనీసం హాస్టల్లో పోయేటోడు కదా, గురుకుల హాస్టల్లో. అన్ని ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టుకొని ఎక్కడికి పోకుండా, పరిపాలన సరిగ్గా చేయకుండా, సెంట్రలైజ్డ్గా జరుగుతున్నటువంటి పాలసీ విధానంతో ఇబ్బంది అవుతున్నది. డెఫినెట్గా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు అయితే ప్రజల కోసం చేసిందేం లేదు. ప్రజా వ్యతిరేక పాలన కాంగ్రెస్ పార్టీది అయితే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు గుండు సున్నా వచ్చింది, ఆ పార్టీకి 8 సీట్లు వచ్చాయి. ఆ తర్వాత జరిగిన బై ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ వచ్చింది. ఆ తర్వాత జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కూడా దాదాపు 70% సర్పంచ్లను కైవసం చేసుకుంది. మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా 92 మున్సిపాలిటీలు, అవుట్ ఆఫ్ 116 మున్సిపాలిటీకు 92 మున్సిపాలిటీలు, దాదాపు 6 కార్పొరేషన్లు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. దీన్ని దేనికి క్రైటీరియా అనుకోవాలి ఈ గెలుపు? సేమ్ ఇదే టైప్లో అప్పుడు బీఆర్ఎస్ కూడా చేసిందండి. 2018 to 23 కూడా బీఆర్ఎస్ కూడా అన్ని గెలుచుకుంటూ వచ్చింది. కానీ అల్టిమేట్గా అధికారంలో కాంగ్రెస్ వచ్చింది. ఇప్పుడు సేమ్ కాంగ్రెస్ అన్నిట్లో గెలుచుకుంటూ వస్తుంది, అల్టిమేట్గా అధికారంలోకి జాగృతి వస్తుంది రేపటి నాడు. సో ప్రజలు అనేటటువంటి వాళ్ళు అసెంబ్లీ ఎన్నికల్లో డిఫరెంట్ రిజల్ట్ ఇస్తారు.
అధికారంలో ఉన్నటువంటి పార్టీకి మున్సిపల్స్లో కానీ సర్పంచ్లలో కానీ మాకెందుకు లెవెల్ పవర్లు ఉన్నారు కదా, వేస్తే 2 రూపాయలు వస్తాయి ఊరుకు అనుకొని జనరల్గా అధికార పక్షం వైపు లీన్ అయ్యేటటువంటి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఎక్కడన్నా చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీస్ ఉండి గ్రామం కోసం పనిచేసే వాళ్ళు ఉంటే వాళ్ళకు వస్తుంది. అదర్వైజ్ మాత్రం అధికార పక్షం వైపు మొగ్గు చూపుతారు. సో అట్లా జరిగింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే అసెంబ్లీలో మాత్రం ప్రజలు ఖచ్చితంగా ఒక మంచి మార్పుకు శ్రీకారం చుడతారని చెప్పి జాగృతికి సపోర్ట్ చేస్తారని నాకు నమ్మకం. క్లీన్ చీట్ వచ్చిన సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఏం చెప్తారు చివరిగా? అదే అసలు తెలంగాణ ప్రజలకు నేను చెప్పాలనుకునేది ఒకటే అండి. నేను ఏదైతే 4 years క్రితం చెప్పానో, కేసు పెట్టిన రోజు చెప్పానో, ఇది కేవలం పొలిటికల్ కేసు, కక్షపూరితంగా పెట్టినటువంటి కేసు అని చెప్పాను. అది ఇవాళ నిజమని కోర్టు తేల్చడం నిజంగా కూడా భారత జ్యుడిషియరీ వ్యవస్థ మీద నమ్మకాన్ని మరింత పెంచింది. జ్యుడిషియరీకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఆ 4 సంవత్సరాలు నేను కేసులు జైళ్లు భరించినటువంటి సందర్భంలో నా మీద నమ్మకం కోల్పోకుండా నాతో పనిచేసిన ప్రతి ఒక్క వ్యక్తికి, నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ముందు చెప్పినట్లనే కడిగిన ముత్యంలో బయటకు వస్తానని చెప్పాను. ఇప్పుడు కోర్టు కూడా అదే తీర్పు ఇచ్చింది. ఇక త్వరలో పార్టీ చూడబోతున్నారు. ఆ పార్టీ ఇప్పటికున్న రాజకీయ పార్టీలకు వాళ్ళ సిద్ధాంతాలకు అతీతంగా కొత్త సిద్ధాంతాలతో, ప్రత్యేక ఆకర్షణలతో అద్భుతాలు చూసే ఒక కొత్త పార్టీ తాను స్థాపించబోతున్నాను. ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఒక మహిళ తెలంగాణ రాజకీయాల్లో ఏ విధంగా శాసించబోతుందో, తెలంగాణ ప్రజలను ఏ విధంగా అభివృద్ధి చేయబోతుందో త్వరలోనే చూస్తారంటుంది కవిత.